వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇవాళ మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4. చదువు. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ప్రార్థన చేసుకున్నాం. కృపగల ప్రభువా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ ఉదయ సమయంలో మీ పాద సన్నిధిలో మీ నామాన్ని ఘనపరచుటకై మీరు ఇచ్చిన ధన్యత కొరకు కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకోండి. మీ పక్షంగా నిలబడే అవకాశం ఇచ్చినందుకు వందనాలు. మీ పక్షంగా నిలబడి ఉన్నప్పుడు కేవలం మిమ్మల్ని మాత్రమే ఘనపరచినట్లు నా నోట మీ మాటలను ఉంచండి. వింటున్న సంఘానికి వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు, పాటించగలిగే జీవితములను దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుకున్న వాక్య భాగం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. రెఫరెన్స్ చెప్పంగానే కంటతా వచ్చు కదా, చెప్పేస్తారేమో అని అనుకున్నాను. ఎందుకంటే ఇది అందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగం. చాలామంది ఎప్పుడెప్పుడు ఆ వాక్యం వేసి కార్డులు కొట్టించుకుందామా అని ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆ కార్డులు కొట్టించేసుకొని దాని గురించి చదివేసుకొని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక ఇది సుపరిచితమైన వాక్య భాగం. అదేంటి పాస్టర్ గారు, పోయినసారి ఏదో 10 ఆజ్ఞల గురించి మాట్లాడుతూ ఉన్నారు, మీరు సడన్గా ఇదేంటి ఇది మారిపోయింది అని అనుకుంటున్నారు. మారలేదు, వర్తమానం దగ్గరికి వస్తున్నాం. ఈ సంవత్సరం మనం ధ్యానించుకుంటున్న అంశం ఏమిటి? జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొందు. మానవుని యొక్క జీవితంలో జరిగినటువంటి పొరపాట్లు జ్ఞాపకం చేసుకొని మనసు మార్చుకుంటే దేవుని దగ్గర క్షమాపణ దొరుకుతుంది. మిగిలినటువంటి జీవితం ఆశీర్వాదంగా మారుతుంది. అందుకనే దేవుడే, యేసు ప్రభువుల వారే ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి 7 సంఘాలకి ఆయన ఉత్తరం రాస్తూ వాటిలో 5 సంఘాలతో చెప్పాడు, జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు. అందరూ అన్ని విషయాల్లో మారు మనసు పొందాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే కొంతమంది కొన్ని విషయాల్లో చక్కగా ప్రవర్తిస్తారు, మరికొన్ని విషయాల్లో చక్కగా ప్రవర్తించలేకపోవచ్చు. మనం ఈరోజు బాగా ప్రవర్తిస్తున్నటువంటి విషయాలు దేవుడు మనల్ని మారు మనసు పొందమని అడగడు. కానీ మన జీవితంలో మనం దేవుని ఎదుట చక్కగా లేనటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. వాటి విషయంలో దేవుడు మనల్ని మారు మనసు పొందమని హెచ్చరిస్తూ ఉన్నాడు. అలా ప్రకటన గ్రంథంలో 5 సంఘాలకి 5 విషయాలతో దేవుడు మాట్లాడాడు. ఆ తర్వాత మన వ్యక్తిగత జీవితాల్లో దేవుడు మనల్ని ఎలా మారమంటున్నాడు అనే విషయాన్ని గురించి గడిచిన కొద్ది వారాలుగా మనం ధ్యానించుకుంటూ ఉండగా, వాటిలో మొదటి భాగంలో ద్వేషము అనే విషయంలో మనం మారు మనసు పొందాలి అని ఒక పాఠాన్ని మనము 6వ వారంలో ధ్యానం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత పరిశుద్ధ గ్రంథంలో నుంచి లోకమునకు వేరై మీరు జీవించాలి అన్న దేవుని ఏర్పాటు, మనము మారు మనసు పొందాల్సిన విషయం ఇదే. లోకమునకు వేరై, లోకములో ఉండబడినటువంటి మనుషుల వలె కాకుండా లోకమునకు వేరై మారు మనసు పొంది ఎలా జీవించాలి అనే విషయాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, అందులో భాగముగా దేవుడు లోకమునకు వేరై మీరు ఎలా జీవించాలి అనడానికి ఆయనే ఇలా జీవించండి అని ఒక 10 ఆజ్ఞల్ని పరిశుద్ధ గ్రంథంలో చెప్పినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. గుర్తున్నాయా? 10 ఆజ్ఞలు చెప్తారా? అరే, నా ఏలికి మీ నోటికి ఏం కనెక్షన్ నాకు అర్థం కావడం లేదు. నేను తప్ప వేరొక దేవుడు
లాస్ట్కి వచ్చేలేక మధ్యలో ఆగిపోతున్నాయి వాయిస్లో. తర్వాత నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడానికి జ్ఞాపకము చేసుకొనుము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఆరోదేంటి? ఇది పోయిన వారం మనం నేర్చుకున్నాం. మరి ఏడోది ఇది ఇవాళ మనం ధ్యానించుకోవాల్సిన అంశం. 8 ఏమో 6 అన్నీ పోయినసారి మీరు చెప్పినారు కాబట్టి గుర్తున్నాయి. 7 దొంగతనం చేయకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాడిది ఏదియో ఆశించకూడదు. వీటిలో ఇప్పటికి 6 విషయాలు మనం నేర్చేసుకున్నాం. 7వ విషయాన్ని 7వ ఆజ్ఞని ఇవాళ మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఏమిటి 7వ ఆజ్ఞ? వ్యభిచారము చేయకూడదు. నిర్గమకాండము 20వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాటని మనం చదువుతాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 14వ వచనంలోను, మరి అట్లాగే ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 18వ వచనంలోను మనం ఈ మాటల్ని చదువుతాం. ధర్మశాస్త్ర గ్రంథంలో దేవుడు ప్రతి మనిషి పాటించవలసినటువంటి 10 ముఖ్యమైనటువంటి ఆదేశిక సూత్రాలు, నియమాలు, ఆజ్ఞలు, వాటిని గురించి ఆయన చెప్తూ ఆయన ఈ మాటని 7వ ఆజ్ఞగా ఆయన చెప్తున్నాడు, వ్యభిచారము చేయకూడదు. మరి ఈ అంశానికి రిలేటెడ్గా ఒక అంశం ఉంటుంది. అది తెలుసుకుంటేనే ఈ అంశానికి విలువేంటో మనకు అర్థం అవుతుంది. అదేంటో ఇది యాదృచ్ఛికమో లేకపోతే దేవునికి చిత్తమో నాకు తెలియదు, కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని వాక్యాలు చాలా చక్కగా అమర్చబడతాయి. ఇవాళ సాయంత్రం ఒక నిశ్చితార్థ కార్యక్రమం ఉంది. రాత్రి నేను వాక్యం సిద్ధపరచుకుంటూ ఉన్నప్పుడే దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. దేవుడు ఎలా దేవుని కార్యాలని నెరవేర్చుకుంటాడని. నిన్న 25వ తారీఖున రాజేష్ వివాహం జరిగింది. ఆ వివాహానికి సందర్భంగా ఒకవేళ ఈరోజు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చి ఉంటే బాగుండేదేమో మందిరానికి అని అనుకున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులరా, దేవుని వాక్యంలో వ్యభిచారము అనేటువంటి ఈ పదం ఎక్కడి నుంచి సేకరించబడింది అనంటే వివాహము అనే పదములో నుంచి సేకరించబడినటువంటి విషయం. ఎందుకంటే వివాహము జరిగినటువంటి స్త్రీ పురుషులు ఆ జీవిత భాగస్వాములను నమ్మకముగా ఉండలేనటువంటి స్థితిలో జరిగేటువంటి సంఘటననే ఈ వ్యభిచారముగా దేవుని వాక్యం పరిగణిస్తూ ఉంది. కాబట్టి ఇవాళ ఒక వ్యక్తి ఎందుకు ఇలాంటి వ్యభిచార స్థితిలోనికి వెళ్ళిపోతాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. మిగతా విషయాలన్నీ మనకు తెలిసిన విషయాలు కాబట్టి వాటి లోతుల్లోనికి వెళ్ళట్లేదు. ఎందుకు ఇలాంటివి జరుగుతాయి, కారణాలేంటి, వీటిని గురించి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తున్నటువంటి కొన్ని విషయాలని మనం నేర్చుకుందాం. ముందుగా వివాహం అనే అంశాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. చాలామంది మొన్న బైబిల్ సెమినార్కి వచ్చారు. మీ అందరికీ ఆ సెమినార్లో చాలా డీటెయిల్డ్గా వివాహ వ్యవస్థ అంటే ఏంటి, ఆ వివాహాన్ని ఎలా దేవుడు ఏర్పాటు చేశాడు, ఎందుకు ఏర్పాటు చేశాడు, ఈ వివరాలన్నింటినీ మనకు దైవజనులు బోధించారు. దేవుని చిత్తమైనట్లయితే దాని 2వ భాగాన్ని ఆగస్టు నెలలో మనము మన గ్రామంలో మన గుడ్లూరు వారిపాళెం సంఘంలో 2వ సెమినార్లో మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేయండి. సెమినార్ కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. కానీ ఆ రోజున సెమినార్కి రాలేనటువంటి వాళ్ళు చాలామంది మన సంఘంలో ఉన్నారు కనుక వారి కొరకు మరొకసారి ఈ వివాహ వ్యవస్థను గురించినటువంటి కొన్ని విషయాలని మీకు నేను తెలియపరచడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇవాళ మనం అందరం వివాహం అయిన వాళ్ళు కానివ్వండి,
వివాహం చేసుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళు కానివ్వండి, వివాహం అయిపోయిన తర్వాత తమ జీవితాలు ఎటు కాకుండా పోయినటువంటి కొంతమంది కుటుంబాలు చెదిరిపోయినటువంటి కుటుంబాలు, భార్యాభర్త కలిసి లేకుండా, పిల్లలు తల్లిదండ్రులు కలిసి లేకుండా విభేదాలతో ఉన్నటువంటి కుటుంబాలకు అవసరమైనటువంటి విషయాలని దేవుని గ్రంథం మనకు నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తుంది. కనుక ఈ వివాహాన్ని గురించి కొన్ని మాటల్ని నేను మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. వివాహం దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వివాహాన్ని ఎవరు ఏర్పాటు చేశారంట? దేవుడు ఏర్పాటు చేశాడు. మనుషులు పుట్టించినటువంటి సాంప్రదాయం కాదు వివాహం. మనుషులు ఏర్పాటు చేసుకున్నటువంటి నియమం కాదు వివాహం. వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నాను అంటే, ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ప్రపంచంలో ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో జాతులు ఉన్నాయి, ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎన్నో ఖండాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే, ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా సరే, ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి బ్రతకాలంటే వాళ్ళని ఏమంటారంటే పెళ్ళయిందా అని అడుగుతారు. ఏమడుగుతారు? పెళ్ళయిందా అని అడుగుతారు. పెళ్ళి కాకుండా ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి బ్రతకడం అనేటువంటిది జరగదు. మానవ జాతి సమాజం దాన్ని ఒప్పుకోదు. ఒకవేళ ఒక ప్రాంతానికి చెందిన సాంప్రదాయం అయితే, మన భారతదేశమే పెళ్లిని సృష్టించింది ఈ వ్యవస్థని అని మనం అనుకుంటే, పెళ్లి వ్యవస్థ భారతదేశం వరకే ఉండాలి. కానీ ఆఫ్రికాలో కూడా పెళ్లి చేసుకుంటారు, అండమాన్ దీవుల్లో కూడా పెళ్లి చేసుకుంటారు, ఆస్ట్రేలియాలో పోయినా పెళ్లి చేసుకుంటారు, అమెరికాలోకి పోయినా పెళ్లి చేసుకుంటారు. మరి ప్రపంచంలో మనుషులు ఎక్కడున్నారో ఆ మనుషులందరిలోనికి ఈ ఆలోచన కలిగించినటువంటి వాడు దేవుడు. ఎందుకంటే వివాహ వ్యవస్థని కులము మతము జాతి విభేదాలు లేకుండా మానవులందరూ వివాహం చేసుకోవాలని ఈ వ్యవస్థని స్థాపించిన వాడు దేవుడు. ఇది దేవుని చేత ఏర్పాటు చేయబడింది అనడానికి మొదటి కారణం, నేను చెప్పగలిగినటువంటి మొట్టమొదటి కారణం ఇదే. రెండవది, వివాహ వ్యవస్థని దేవుడు ఏర్పాటు చేసేటప్పుడు వాక్యంలో మనం చదువుతూ ఉన్నాము, సృష్టించిన సృష్టికర్త మానవుడి జీవితానికి ఏది మంచిదో దానిని చేసి పెట్టాడు. హల్లెలూయా. మానవుని జీవితానికి ఏది మంచిదో దేవుడు దానిని చేసి పెట్టాడు. దాన్నే వివాహ వ్యవస్థ అంటాడు. మానవుని యొక్క జీవితంలో తాను సృష్టించినప్పుడు ఏ విషయంలో అయితే మానవునిలో లోపము కనబడిందో ఆ లోపమును సరిచేయడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ వివాహ వ్యవస్థ. ఆదాముని దేవుడు సృష్టించాడు. దేంట్లో నుంచి సృష్టించాడంట? నేలమంటితో నుంచి నరుని చేసి వాని నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు ఎవరిని? ఆదాము. దేవుడు అన్నాడు, ఆదాము యొక్క శరీర నిర్మాణాన్ని దేవుడు చేసిన తర్వాత ఆదాముని ఇదో నీ కనబడుతున్నటువంటి దీన్నంతటిని ఒకసారి చూసిరా, ఇదంతా నీ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది, జంతువులు పక్షులు పురుగులు చేపలు అన్నీ నీ హ్యాండ్ ఓవర్లో బతుకుతాయి, దీని మీద నువ్వే కింగ్ అన్నాడు. కానీ ఆదాముకి అదేది కూడా సాటిస్ఫాక్షన్ కలిగించలేదు. దేవుడికి ఆదాములో ఏదో లోటు కనబడింది. అందుకని దేవుడు అన్నాడు, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాబట్టి ఏం చేయాలన్నాడు? వానికి సాటి అయిన సహాయం నేను ఒకరిని చెయ్యాలి. ఆదామును సృష్టించింది దేవుడే, హవ్వను సృష్టించిన వాడు దేవుడు. హవ్వను ఎలా సృష్టించాడు?
నేలమంటితో నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయిను హవ్వగా మారింది. అంతేనా? మరి ఏమన్నా ఉంది? ఆదాముకి చెప్పండమ్మా. అసలు చూడు, నిజం ఒప్పుకోవడానికి ఎంత కష్టంగా ఉందో వీళ్ళకి. ఏముందో వాక్యంలో చెప్పండి. చూడండి, మీరు ఎట్ట పుట్టారో కూడా మీరు చెప్పుకోవడం కష్టంగా ఉంది కదా. చదవండి. ఆడదాకా వెళ్ళిపోయారు ఎందుకమ్మా, అంత దూరం ఎందుకు? 21వ వచనం చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునికి గాఢ నిద్ర కలుగజేసి, ఎప్పుడంటే మీరు పుట్టింది? మేము నిద్రపోతుంటే పుట్టినారు. మీరు ఎప్పుడు పుట్టినారంట? మేము నిద్రపోతుంటే దేవుడంట మాకు తెలియకుండా, ఏంటి మాకు తెలియకుండా మా పక్కటెముకల్లో ఒకదాన్ని తీసేసి దాన్ని మాంసంతో పూడ్చేసి ఆ ప్లేస్ని, ఆ తీసినటువంటి ఎముకని ఎలా చేశాడంట? చదవండి, ఇప్పుడు చదవండి. అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటుని మాంసముతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఏం చేశాడంటే దీన్ని, ఈ ప్రక్కటెముకను తీసి, మనం ఒక లాజిక్ మాట్లాడుకున్నాం. ఆదాము దేంతో చేశాడు? మట్టితో. మట్టితో ఏదైనా వస్తువు చేయాలంటే ఏం చేయాలా? నీళ్ళతో తడిపి దాన్ని బాగా మెత్తగా చేయాలి, అవునా? మెత్తగా చేసిన తర్వాత దాన్ని ఎండబెడితే అదొక రూపం తయారవుతుంది. అప్పుడు ఆదాము ఎట్లా అంటాడంట? మెత్తగా ఉంటాడు. హవ్వను దేంతో చేశారు? దేంతో చేసినారు? ఎముకతో. దేంతో చేశారు? ఎంత స్ట్రాంగ్ అంటే సంసోను ఒక్క దవడ ఎముక తీసుకొని 300 మందిని చంపేశాడు. ఎవరు గెట్టోళ్ళు చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరు ఒకరు, మన రాజు కరెక్ట్గా చెప్పేస్తున్నాడు, అనుభవజ్ఞుడు కాబట్టి మీరు నెక్స్ట్ అనుభవజ్ఞులు నేర్చుకోవాలి. మీరు స్త్రీని ప్రక్కటెముకలో నుంచి, చాలా గొప్ప విషయం, గొప్ప విశేషం, సత్యం ఇందులో కనబడుతున్నాయి. ఆదాముకు గాఢ నిద్ర, ప్రక్కలో నుంచి ఎవరు పుట్టుకొచ్చారంట? స్త్రీ. యేసు ప్రభువునికి గాఢ నిద్ర, మరణ దశలో ఉన్నప్పుడు ఆయన ప్రక్కలో నుంచి ఎవరు పుట్టుకొచ్చారంట? సంఘం. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా ప్రతి మాటని దైవ మానవ సంబంధాలకి అనుగుణంగా మాట్లాడతాడు. అందుకనే వివాహ వ్యవస్థని దేవుడు ఎలా ఏర్పాటు చేశాడంటే, ఆదామును సృష్టించింది దేవుడే, హవ్వను సృష్టించింది అదే దేవుడే, వారిద్దరిని ఒక్కటిగా చేసింది దేవుడే. తర్వాత ఇంకో విషయం తెలుసా? ఆదాము దేవుడి దగ్గర మొదటి దీవెన ఎప్పుడు పొందాడు? చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని, ఎవరు వారు? చూద్దాం. 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను. ఎవరిద్దరిని? స్త్రీనిగాను. పురుషుడు ఒంటరిగా ఉండేటప్పుడు దేవుడు ఏమన్నాడు? ఒంటరిగా ఉండడం మంచిది. ఇప్పుడు స్త్రీని సృజించి పక్కన పెట్టిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు? స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించి, నెక్స్ట్ ఇమీడియట్గా ఏమని రాస్తుంది? అది విషయం. దేవుడు వాళ్ళని ఎప్పుడు ఆశీర్వదించాడంట? చెప్పండి.
ఒక పురుషుడి ఆశీర్వాదానికి కారణము వివాహం చేసుకున్న తరువాతనే జరుగుతుంది. నమ్ముతున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క వాక్యం ఈ పక్కనుండే వాళ్ళ హృదయాలు లోపల ఎంత డ్యాన్స్ చేస్తున్నాయో తెలుసా? మేము లేకపోతే వీళ్ళకి ఆశీర్వాదం లేదంట అని మనసులో సంతోషపడిపోతూ ఉన్నారు. మంచిది, ఎంత సంతోషంగా ఉండాలనో వాక్యంలో అంటున్నాడు. ఆదాము ఒంటరిగా ఉండేటప్పుడు దేవుడు దీవించాలి. ఆదాము హవ్వని ఇద్దరిని సృష్టించిన తర్వాత స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. అది జరిగిన తర్వాత దేవుడు వాళ్ళని ఏం చేశాడంట? ఆశీర్వదించెను. అప్పటిదాకా దేవుని ఆశీర్వాదాలు మానవునికి లేవు. అందుకనే దేవుడు వివాహాన్ని ఘనపరిచాడు అని వాక్యంలో చదువుతున్నాం. సరే, అసలు ఈ పెళ్లి గోలెందుకు? ఇది లేకుండా ఉంటే ఎంత డబ్బులు మిగిలిపోతాయి పెళ్లి లేకుండా ఉంటే, కదమ్మా? మరి ఎక్కడ అడిగితే చెప్తుంది ఎంత ఖర్చు అయిపోయింది అని అడిగితే ఎంత డబ్బులు అయిపోయినాయి అన్న పెళ్ళికే అంటుంది కదా. ఈ పెళ్లి లేకుండా ఉంటే ఆ డబ్బులు ఉంటాయి కదా మన దగ్గరే. మరి ఎందుకు ఇవన్నీ ఇబ్బందులు, ఇవన్నీ బాధలు? దేవుడు ఎందుకు దీన్ని చేశాడు అని అంటే వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈ లోకంలో చేసే ఏ పనైనా సరే, ఏ వ్యవస్థ నిర్మాణమైనా సరే, దేవుడు మనుషులందరికీ తెలియపరచాలనుకున్నటువంటి ఏ విషయం అయినా సరే చేయాలనుకున్నప్పుడు దానిలో దేవుడు చూసేది ఏంటంటే దేవుడికి మనిషికి ఎట్లాంటి సంబంధం ఉండాలి అనే విషయాన్ని చెప్పడానికే చేస్తాడు దేవుడు. లోకములో దేవుని చేత సృష్టించబడినటువంటి మనిషికి సృష్టికర్త అయినటువంటి దేవునికి మధ్యలో ఎట్లాంటి సంబంధం ఉండాలి అనేది చెప్పడానికి దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఆయన తండ్రి, అందుకనే పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థనని ప్రారంభిస్తాం. కానీ దానికంటే ఎక్కువగా ఆయన ఏమంటూ ఉన్నాడంటే ఒక మనిషికి దేవుడికి మధ్యలో ఉండాల్సినటువంటి అవినాభావ సంబంధం, భార్యాభర్తల అనుబంధం ఎంత బలముగా ఉంటుందో అంత బలముగా ఉండాలని ప్రపంచానికి తెలియజెప్పడం దేవుని ఉద్దేశం. అందుకనే మొట్టమొదటి మానవుడితోనే దేవుడు ఏమన్నాడంటే పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై. ఈ అనుబంధం ఏంటంటే మనుషుల ద్వారా ఏర్పరచబడినటువంటి అనుబంధం కాదు. దేవుడు అంటున్నాడు ఈ బంధము తల్లిదండ్రుల యొక్క అనుబంధము కంటేను బలమైనటువంటి అనుబంధముగా దేవుడు వారిని చేశాడంట. అందుకనే వివాహమైన తర్వాత పురుషుడు తన తండ్రిని తల్లిని వదిలిపెట్టి భార్యని హత్తుకునేటువంటి అనుభవంలో ఉంటాడని వాక్యం తెలియజేస్తుంది. అంతేకాదు ప్రియమైనటువంటి వాళ్ళరా, వాళ్ళిద్దరూ ఒక్కటే శరీరము అని చెప్తున్నారు. వాళ్ళిద్దరూ ఒకటే. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మానవుని చరిత్రని దేవుడు వివాహంతో ప్రారంభించాడు. హల్లెలూయా. మానవుని యొక్క జీవితాన్ని, మానవుని చరిత్రని దేవుడు దేంతో స్టార్ట్ చేశాడంటే వివాహంతో స్టార్ట్ చేశాడు. ఆదాము హవ్వ వాళ్ళిద్దరిని సృష్టించి దేవుడు వాళ్ళిద్దరికీ వివాహం జరపడం మానవుని యొక్క జీవితంలోని మొట్టమొదటి సంఘటన. రెండవదిగా మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు భూలోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన సేవా పరిచర్య ప్రారంభించాలని అనుకున్నప్పుడు యేసుక్రీస్తు మొట్టమొదటి అద్భుతాన్ని పరిచర్యను ఎక్కడ చేశాడంటే వివాహంలో చేశాడు. కానా ఊరిలో వివాహానికి వెళ్ళి యేసు ప్రభు వాళ్ళ అమ్మతోటి వాళ్ళ శిష్యులతోటి వెళ్ళాడు. అక్కడ వాళ్ళందరూ వివాహంలో ఉండగా ఆ వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. వాళ్ళ అమ్మ వచ్చి అయ్యా పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయిందని చెప్తే నా పని నాకు తెలుసు, నీ పని నువ్వు చేసుకోమ్మా అని చెప్పిన తర్వాత యేసయ్య తన దగ్గరకు వచ్చిన పని వాళ్ళతో
ఈ ద్రాక్షారసమును మీరు నీళ్ళు తీసుకెళ్ళిపోయండి, ద్రాక్షారసం అవుతుందని ఆ నీళ్ళని ద్రాక్షారసంగా మార్చి మొట్టమొదట భూమి మీద తన యొక్క పరిచర్యను ప్రారంభించినటువంటి క్రమం ఎక్కడ స్టార్ట్ అయింది అంటే వివాహంలో ప్రారంభించబడింది ప్రియులారా. అందుకనే కానా ఊరిలో తన పరిచర్య ప్రారంభాన్ని యేసు ప్రభు వివాహంతో ప్రారంభించారు. ఇక చివరి మాట అతి ముఖ్యమైన విషయం, భూలోకంలో మానవుని యొక్క జీవితం ముగిసిపోతుంది, అంతమైపోతుంది, ఈ భూలోకం ఉండదు, మానవుడు భూమి మీద ఇంకొండదు అనుకున్నటువంటి రోజును కూడా దేవుడు దేంతో ముగించాడంట? వివాహంతోనే ముగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ వివాహమే గొర్రెపిల్ల వివాహ మహోత్సవము. దేవుని ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభువును ఈ లోకములో ఉండబడినటువంటి మానవాళికి జరగనైనటువంటి లోక కళ్యాణములో దేవుడు మానవ జాతి యొక్క ముగింపుని వివాహం ద్వారానే ముగించబోతూ ఉన్నాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, వివాహం అనేది ఇద్దరు మనుషుల మధ్యలో లేదా స్త్రీ పురుషుల మధ్యలో ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, మనిషి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మానవుడు కూడా ఇట్లాంటి అనుబంధాన్నే కలిగి ఉండాలి అని. అందుకనే దైవ బలము కలిగినటువంటి సంతతిని భూలోకములో ఉత్పత్తి చేయడానికి దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుతూ ఉన్నాం. ఈ వివాహము చాలా బలమైనది, దేవుడు ఏర్పాటు చేశాడు కదా. వివాహం అయిన తర్వాత వివాహ వ్యవస్థలో స్త్రీ పురుషులు ఎలా మెలగాలి అని కూడా పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తుంది. వాక్యంలో అంటాడు, వాళ్ళిద్దరూ వేరు వేరు కాదు, వాళ్ళిద్దరూ ఒక్కటే శరీరం. వాళ్ళిద్దరు ఎవరంట? ఒక్కటే శరీరం. అందుకనే దేవుడు అన్నాడు, సాటి అయిన సహాయము అని అన్నాడు. ఏమన్నాడు? సాటి అయిన సహాయం. సాటి అయిన సహాయం అంటే అర్థమైంది. సాటి అనే పదానికి అర్థం ఏంటి? హలో, ఏందో నువ్వు అట్ట అంటావు, అది వినబడదు నాకు. సాటి అంటే ఏంటి అర్థం? ఈక్వల్ మేట్, సమానమైన భాగస్వామి అన్నారు. సాటి అయిన సహాయం. మనోళ్ళు సాటి అనేది గుర్తుపెట్టుకుంటారు, సహాయం అనేది మర్చిపోతారు. పేరేముంటుంది? సాటి అయిన సహాయము. ఎవరికి? ఆదామునికి సాటి అయిన సహాయముగా ఉండడానికి దేవుడు హవ్వని సృజించాడు. ఈ సాటి, ఈ సమానము అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికే ధనం భార్య స్థానంలో రాకూడదు, భర్త స్థానంలో రాకూడదు. ధనము కంటే ఎవరు ఇంపార్టెంట్ అయి ఉండాలా? భర్తకి భార్య, భార్యకి భర్త. ఆస్తి భర్త స్థానంలోనికి రాకూడదు, భార్య స్థానంలోనికి రాకూడదు. ఎందుకంటే ఆస్తి కంటే కూడా భార్య భర్త వాళ్ళ స్థానాల్లో ప్రముఖులై ఉండాలి. ఆఖరికి పిల్లలు కూడా భార్య స్థానంలోనికి భర్త స్థానంలోనికి రావడానికి అంత ప్రాముఖ్యతను తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా సాటి అయినటువంటి సహాయకులు కాదు. తల్లిదండ్రులు కూడా సాటి అయినటువంటి సహాయకులుగా ఒక పురుషునికి స్త్రీకి ఉండజాలరు. కాబట్టి వాళ్ళెవరూ కూడా నీ జీవిత భాగస్వామితో సమానులు కారు. సాటి అయిన సహాయం అంటే అది. కానీ ఈరోజు ధనం ఎక్కువ వస్తుందంటే భర్తను వదిలేసి వెళ్ళిపోయే భార్యలు, భార్యను వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకునే భర్తలు. దేనికి సాటి?
దేవుడు నీ జీవితంలో అనుగ్రహించినటువంటి జీవిత భాగస్వామికి ఇంకెవ్వరూ సాటి కాలి. ట్రై చేయడానికి ప్రయత్నించవచ్చు, కానీ వీలు కాదు. ఈ మొబైల్ ఫోన్ కవర్, మొబైల్ ఫోన్ మీరు గమనిస్తే ఈ ఫోను బాగుంది, గట్టిగా నేలకేసి కొడితే ఏమైపోద్ది? స్క్రీన్ పగిలిపోద్ది. అవునా? నాది మొన్న ఈ మధ్యన పగిలిపోయింది. ఈ పగిలిపోయిన స్క్రీన్ని ఏం చేయాలనుకుంటున్నాం? మార్చుకోవాలని అనుకుంటున్నాం. మార్చుకోవాలనుకున్నప్పుడు షాప్కి వెళ్తాం. మనం షాప్కి వెళ్తే షాప్ వాడు 2 రకాలు ఉన్నాయి సార్ అంట. ఏంటది? ఒకటి ఒరిజినల్, రెండోది మీకు ఆ పదం కావాలి, అందుకని నేను ఆ పదం కోసం ఇదంతా మీరు చెప్పాలి. షాపులకు, మొబైల్ షాపులకు పోయి మార్చుకునే వాళ్ళందరూ కంపాటబుల్ అంటారు. ఏమంటారు? కంపాటబుల్ అంటే పనిచేస్తుంది, కానీ ఒరిజినల్ అయితే స్క్రీన్ చూపిస్తుంది, అన్నీ పనిచేస్తుంది, కానీ ఒరిజినల్ లాగా ఉండదు. అందుకనే దాన్ని అట్లా పెట్టి అతికించి స్క్రీన్ని చూపించి ఒకసారి చెక్ చేసుకోండి సార్ అంటాడు. అతికించడానికి ముందు ఒకసారి చెక్ చేసుకోండి, ఫాస్ట్గా ఉందా లేదా, టచ్ ఫాస్ట్గా ఉందా, ఫింగర్ ప్రింట్ పనిచేస్తుందా, అన్నిటినీ ఒకసారి చెక్ చేసుకోండి. పనిచేస్తుంది అని మీరు అనుకుంటే ఓకే అంటే దాన్ని అతికిస్తాం, లేకపోతే లేదు. కానీ ఒరిజినల్ వేయడానికి వెళ్ళామనుకో కంపెనీ దగ్గరికి, నేను అడగడు చెక్ చేసుకోమని, స్ట్రైట్గా బిగిస్తాడు, చేతికి ఇచ్చేస్తాడు, పనిచేస్తుంది పో అంటాడు, వాడే చెప్పేస్తాడు. అది ఒరిజినల్కి కంపాటబుల్కి మధ్య ఉండేటువంటి తేడా. వివాహమైనటువంటి జీవిత భాగస్వామి ఎర్రోళ్ళైనా నల్లోళ్ళైనా, ఇప్పుడు సమస్య అదే కదా. ఎర్రగా ఉండనివ్వండి, నల్లగా ఉండనివ్వండి, వివాహమైన జీవిత భాగస్వామిని దేవుడు నీకు ఈక్వల్ మేట్, సాటి అయిన సహాయముగా ఇచ్చాడు. ఒరిజినల్. ఇప్పుడు దాన్ని రీప్లేస్ చేసే ప్రయత్నం చేయకూడదు. ఆ స్థానంలో మరొకరిని తీసుకొచ్చి పెట్టే ప్రయత్నము చేయకూడదు. దాన్ని ఏమంటున్నారంటే కంపాటబుల్. ఏదో ఒక దానితో అడ్జస్ట్ అవ్వాలి, నడిచిపోవడం కొరకు ఏదో ఒక దానితో అడ్జస్ట్ అవ్వాలి. కొద్ది రోజుల తర్వాత తప్పకుండా ప్రాబ్లం మళ్ళా రిపీట్ అవుతుంది. హల్లెలూయా. ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ఏదో ఒక దాన్ని తీసుకొచ్చి తగిలించుకునేటువంటి ప్రయత్నం చేస్తే సమస్య మరలా పునరావృతం అవుతుంది, కానీ పరిష్కారము కాదు. అందుకనే దేవుడిచ్చిన సాటి అయిన సహాయమునకి సరి అయినది ఇంకొకటి ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కాలేబ్ అంత పొడుగుంటాడు, మేరీ కళ్యాణి పొట్టిగా ఉంటాడు. ఎవరిచ్చారు? దేవుడు. హల్లెలూయా. మీరు ఎంతమంది ఎందుకు అంత పొట్టామని చేసుకున్నాడు కాలేబు అని మీరు అడిగితే, అమ్మ మేరీ కళ్యాణి ఏమనుకోబాక, సమాధానం సరదాగా చెప్తున్నా, నన్ను ఎందుకు పాస్ట్ ఎట్లా అంటున్నాడు అనుకోబాక, సరదా కోసం చెప్తున్నా. దేవుడు వాళ్ళిద్దరిని ఏం చేశాడంట, ఇంకొంచెం పొడుగ్గా ఉండే అమ్మాయి దొరికితే బాగుండే అని కాలేబు ఆలోచించి ఒక పొడుగావిని తెచ్చి పెట్టుకున్నాడు అనుకుందాం. చేయడు కాలేబట్ట, ఒకవేళ అనుకుందాం. దేవుడిచ్చిన దానికంటే బెస్ట్గా ఎప్పటికీ ఉండలేదు. నమ్ముతున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. మేరీ కళ్యాణికి ఆడ ఎంతమంది ఇంకెవరు వచ్చి ఆ ప్లేస్లో నిలబడ్డా సరే సోల్ మేట్స్, ఈక్వల్ మేట్స్ కాలేరు. హల్లెలూయా. ఇది తెలియక స్క్రీన్ ఎప్పుడు మారుద్దామా అని చాలామంది, స్త్రీలు అంతే పురుషులు అంతే, స్క్రీన్ ఎప్పుడు మారుద్దామా అని ఆ స్క్రీన్ మార్చే ప్రయత్నాలు వద్దనే దేవుడి వాక్యం. హల్లెలూయా. నేనిచ్చిందే బెస్ట్.
దాన్ని మించింది ఇంకొకటి ఉండదు. నీకు ఏదైతే దేవుని చేత అనుగ్రహించబడిందో అదే ఉత్తమమైనటువంటిది. అందుకనే వాళ్ళిద్దరూ ఒకటే శరీరం, వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఈక్వల్. ఇంకెవ్వరు కూడా ఆ ప్లేస్లోనికి రావడానికి అవకాశము లేదు. విడదీయరానటువంటి బంధం అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. యేసయ్య అంటున్నాడు, వాళ్ళిద్దరిని ఎవరు వేరు చేయకూడదు, ఆఖరికి వాళ్ళిద్దరు కూడా ఒకరిని విడిచి ఒకరు వేరై ఉండకూడదు. హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, వాళ్ళిద్దరిని దేవుడు జతపరిచాడు. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. కడకి వాళ్ళిద్దరైనా కూడా ఒకరినొకరు విడిచి వేరుగా ఉండకూడదు. హల్లెలూయా. ప్రమాణాలు చేసేటప్పుడు ఈ మాట చెప్పిస్తున్నామా మీ చేత? లాస్ట్లో సర్టిఫికేట్ ఇవ్వబోయే ముందు ఈ మాట చెప్తాడు, దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు, కడకు వీరిరువురైనను ఒకరినొకరు ఎడబాయకూడదు అని చెప్తాడు. ఏమో ప్రమాణాలు ఎవరు గుర్తుండాయి, చేసి మర్చిపోతాం అప్పుడే. కొంతమంది అనుకుంటున్నారు, మేము ఇట్ట ప్రమాణాలు చేసుకొని పెళ్లి చేసుకోలేదే అని అనుకుంటున్నారు. మీరేమి అధైర్యపడబాకండి. అటు చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే రండి, రేపు వారం చర్చిలో ఏర్పాటు చేస్తాం, మళ్ళీ మీకు పెళ్లి చేసే ఏర్పాట్లు చేస్తాం. దేవుడు చక్కగా మిమ్మల్ని జరిగిస్తాడు వివాహాన్ని. మేమందరం కూడా చూసి సంతోషిస్తాం. మీరు మళ్ళీ కొత్త బట్టలు కొనుక్కొని, అయితే మా అందరూ భోజనాలు పెట్టాలము, అది మాత్రం కంపల్సరీ. ప్రియులరా, ఈ బంధాన్ని దేవుడు చాలా పటిష్టమైనటువంటి బంధంగా, శాశ్వతమైన బంధంగా చేశాడు. ఇంకో మాట చెప్తున్నాడు స్త్రీలకి పురుషులకి. దేవుడంట పురుషుడికి అత్యధికమైనటువంటి ఆనందాన్ని దేనిలో ఇచ్చాడంటే స్త్రీ అందే ఇచ్చాడు. చదువుదా ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు ఎవరితో అంట? ఉండండి, మీరు ఆడపిల్లకాయలందరూ సైలెంట్ అయిపోయింది, మా పిల్లకాయలందరూ చదవండి. ఎవరితో అంట? మళ్ళీ చదవండి ఆయన, మీరు 9:9 స్టార్ట్ చేయండి అందరూ ఒకటేసారి. ఏందిరా మీరు చదవడం నాయన? అందరూ ఒకటేసారి చదవండి గట్టిగా. 1 2 3. అందరూ ఒకేసారి చదువుదాం 9. దేవుడు నీకు దయచేసిన ఈ లాస్ట్ వచనం చాలా ఇంపార్టెంట్. ఏంటది లాస్ట్ లైన్? చదవండి. ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకొనిన దాని అంతటికి, ఎంతకంటే భాగ్యం లేదంట కాలేబా. దేవుడు నువ్వు కష్టపడి ఇంతకాలం చేసుకున్న దాని అంతటికి దేవుడు నీకు అనుగ్రహిస్తున్నటువంటి భాగ్యం ఏమిటంట? నీ జీవితంలో మిగిలినటువంటి ఆయుష్కాల దినములన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహించిన భార్య యందు సుఖించటం మాత్రమే అని ప్రపంచానికి జ్ఞానవంతుడిగా పిలువబడిన సొలొమోను చెప్తున్నాడు. నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించుము, ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకొనిన దాని అంతటికి అదే నీకు కలుగు భాగం. ప్రియమైన వారలారా, అంత పవిత్రమైనది, అంత పటిష్టమైనది వివాహ వ్యవస్థ. అందుకనే దేవుడు చాలా బలమైన పునాది మీద వివాహాన్ని నిర్మించాడు. వివాహం దేవుడు అంటాడు అదొక నిబంధన అంటాడు. ప్రమాణం వేరు, నిబంధన వేరు. ప్రమాణం అంటే నేను ఇంకొకరికి చేస్తే దాన్ని ప్రమాణం. ఒకరికి మరొకరు, ఇద్దరు మనుషులు ఒకరితో ఒకరు ప్రమాణం చేసుకుంటే దాన్ని ఏమంటారు? నిబంధన అని అంటారు. దాన్ని ఏమంటారు? నిబంధన అని అంటారు. సరదాగా నాకు ఒక విషయం గుర్తొస్తుంది. పెళ్ళైపోయిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రెండు చేతులు పట్టుకొని ఎక్కడికి వెళ్తారు? జనాల మధ్యలోకి వెళ్తారు. ఈ పక్క
ఎవరుంటారంట? జనాలు ఉంటారు. చేతుల్లో ఏం పట్టుకుంటారు? ఎందుకు వెళ్తున్నారు వాళ్ళ మధ్యలోకి? ఆశీస్సులు కాదు. నేను ఇప్పుడు ఒక విషయం చెప్తా, షాకింగ్. ఏంటో తెలుసా? అది దేవుడు అంట నిబంధన చేయించాడంట. నిబంధన అనే పదాన్ని దేవుడు ఎలా వర్ణించాడంటే అబ్రహాంతో చెప్పాడు. నిబంధన ఎట్లా చేయాలో అబ్రహామో తెలుసా అన్నాడు. ప్రభువా ఏంటో చెప్పండి అని అంటే ఆయన అన్నాడు, ఒక ఎద్దుని, ఒక పొట్టేల్ని, ఒక మేకపోతుని, 2 పక్షుల్ని తీసుకొచ్చాడు. సగానికి సగానికి కట్ చేయమన్నాడు. సగానికి నరికేసాడు. ఈ పక్క ఒక భాగం, ఈ పక్క ఒక భాగం పెట్టమన్నాడు. ఎద్దు 2 భాగాలు, పొట్టేలు 2 భాగాలు, మేకపోతు 2 భాగాలు. పక్షుల్ని మాత్రం కట్ చేయొద్దు, ఈ పక్క ఒకదాన్ని, ఈ పక్క ఒకదాన్ని పెట్టు. నిబంధన చేసుకున్నటువంటి వాళ్ళు ఏం చేయాలంట? ఆ 2 ఖండాల మధ్యలో నడుచుకుంటూ పోవాలంట. ఆ 2 ఖండాల మధ్యలో నడుచుకుంటూ పోవాలి. దాన్నే నిబంధన అంట. అక్కడితో అయిపోయింది. దేవుడు ఆ 2 ఖండాల మధ్యలో నడుచుకుంటూ వెళ్ళిపోయాడంట. అక్కడితో స్టోరీ అయిపోయింది. దాని అర్థం ఆదికాండంలో చెప్పాలి, కానీ ఇర్మియా గ్రంథంలో దాని గురించి అర్థం చెప్తాడు. ఆయన ఏమంటాడంటే, వాళ్ళు దేవునితో నిబంధన చేసి 2 ఖండముల మధ్యలో నడిచిపోయినటువంటి వారితో సమానులు కదా అని అంటాడు. మరి ఏంటి సమానం అని అంటే అక్కడ ఆయన చెప్తాడు, ఇర్మియా గారు, ఆ 2 ఖండాల మధ్యలో నడిచిపోయేటప్పుడంతా దేవుడు అంటున్నాడు, నేను గనక మాట తప్పితే అబ్రహామా, ఆ ఎద్దెట్ట 2 ముక్కలు అయిపోయిందో, పొట్టేలెట్ట 2 ముక్కలు అయిపోయిందో, మేకపోతే ఎట్ట 2 ముక్కలు అయిపోయిందో, ఆ పక్షులు ఎలాగ తలదంచేసి ఆ పక్క ఈ పక్క, ఎందుకంటే పక్షులు జంటగానే ఉంటాయి, ఇప్పుడు వేరు, ఆ జంట పక్షులను విడదీసి 2గా ఆ పక్కన ఈ పక్కన ఎలా చంపేశారో, మాట తప్పిన వాడు కూడా అట్లాగే చచ్చిపోతాడు, జాగ్రత్త. ఇది నిబంధన. హల్లెలూయా. అంటే దేవుడు వివాహాన్ని ఎంత బలంగా ఉంచాలనుకుంటున్నాడంట. ఇప్పుడు చాలామంది అనుకుంటుంటారు ఈ పక్కన, ఈ ప్రమాణాల అర్థం అప్పుడు మనకు తెలవక ఏదో చేయించేసాం, మళ్ళీ ఒకసారి ఇప్పుడు మా ఆయన్ని కానీ తీసుకొచ్చి ఇవన్నీ వినిపించి అప్పుడు చేపిస్తాను అని అనుకుంటున్నారు. అదే దాని అర్థం. వివాహం ఒక నిబంధన బంధం. వివాహం ఏర్పాటు చేసినటువంటి ఈ నిబంధన బంధానికి సాక్ష్యం ఎవరంట? దేవుడంట. ఎవరంట? దేవుడు. చదవండి మలాకి గ్రంథం 2వ అధ్యాయం. మీ పెళ్లి జరగడానికి సాక్ష్యం ఎవరంట? దేవుడు. సాక్షి సంతకాలు మాత్రం వీళ్ళని గెట్టోళ్ళని పిలిచి పెట్టిస్తారు లాస్ట్లో పెళ్ళి అయ్యేటప్పుడు. ఆ గెట్టోళ్ళు ఒట్టోళ్ళు అని వాళ్ళకి తెలీదు, వాళ్ళు గెట్టోళ్ళు అనుకుంటుంటారు, కానీ అసలైన సాక్ష్యం ఎవరంట? దేవుడు. చదువుకుందాం మలాకి గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. అది ఎందుకని మీరు అడగగా, యవన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా, భార్యను వదిలేస్తాను, నా ఇష్టం, నాకు ఇష్టం లేదు అందుకని తరివేశాను, కుదరదు. ఎందుకంటే సాక్ష్యం ఎవరంట? దేవుడు. హల్లెలూయా. సాక్ష్యం ఎవరంట? దేవుడు. నేను సాక్షిగా ఉన్నాను అని దేవుడు అంటున్నాడు. యెహోవాయే సాక్ష్యము అని దేవుడు అంటున్నాడు. అంటే ప్రమాణం చేసి ఆ జనాల మధ్య నడిచిపోయేటప్పుడు జనాలందరూ ఏమని చెప్తున్నారు తెలుసా మీకు? మేము సాక్ష్యం. ఏమంటున్నారు? పెళ్ళికి మేము సాక్ష్యం. సంతకాలు పెట్టేవాడు కాదు సాక్ష్యం, అక్కడ ఉన్నటువంటి జనాలు కాదు సాక్ష్యం, వీళ్ళందరికంటే గొప్ప సాక్ష్యం అక్కడ ఉన్నారంట. ఆయన ఎవరంట? దేవుడైన యెహోవా. హల్లెలూయా. వివాహానికి సాక్ష్యం ఎవరంట? దేవుడైన. ఈ వివాహం విషయంలో నాకు చాలా భయం వేస్తుంది. చాలామంది వివాహాలు చూస్తున్నప్పుడు, చాలామంది పురుషులు ప్రవర్తిస్తున్న విధానం, చాలామంది స్త్రీలు ప్రవర్తిస్తున్న విధానం చూస్తున్నప్పుడు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే దేవుడు వీళ్ళని పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు రేపు పొద్దున వీళ్ళ గతి ఏమవుతుందో అని అనిపిస్తుంది. అలా ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, ఈ నిబంధనకి సాక్ష్యం నేనే అని అంటున్నాడు. అంతేకాదు,
వివాహం ఒకరి మీద ఒకరికి గల నమ్మకానికి ప్రతీక, గుర్తు, నమ్మకత్వానికి గుర్తు. భర్త తన భార్యను గురించి అనుకుంటాడు, ఈవిడ నా శరీరంలో భాగము. భార్య తన భర్తను గురించి అనుకుంటుంది, నా శరీరం, ఆయనలో నుంచే నేను వచ్చాను అని అనుకుంటుంది. కానీ ఎప్పుడైతే ఈ నమ్మకత్వం అనేటువంటిది ఒకరి ఎడల ఒకరికి లేకుండా పోతుందో దాన్ని వ్యభిచారం అంటారు. ఇప్పుడే మెసేజ్లోకి వచ్చాం. అంటే ఇప్పుడు దాకా చెప్పింది కేవలం ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతం. ప్రియులరా, వివాహం నమ్మకత్వానికి సూచన, గుర్తు, ప్రతీక. ఎప్పుడైతే ఒక భర్త తన భార్య పట్ల నమ్మకంగా ఉండకుండా పోతాడో దాన్ని నమ్మక ద్రోహం అని అంటాం. అలాగే ఒక భార్య తన భర్త పట్ల నమ్మకంగా ఉండకుండా పోతుందో దాన్ని కూడా ఏమంటారంట? నమ్మక ద్రోహం. ఈ బంధాన్ని కాదనుకొని దేవుడు ఏర్పరిచిన పటిష్టమైన వివాహ బంధాన్ని, దేవుడు దీవించిన పటిష్టమైన వివాహ బంధాన్ని, దేవుడే సాక్షిగా ఉన్నటువంటి ఈ పటిష్టమైన వివాహ బంధాన్ని కాదని వేరొకరితో బంధాన్ని ఏర్పరచుకోవడాన్నే పరిశుద్ధ గ్రంథం ఏమంటదంట? వ్యభిచారము అని పిలుస్తుంది. దేవుడు దీన్ని కనిపెట్టడానికి ఒక టెక్నిక్ ఇచ్చాడంట. ఎందుకంటే దేనికైనా సాక్ష్యం ఉంటుందేమో కానీ వ్యభిచారం చేశారనడానికి సాక్ష్యం ఉంటుందా? మాట్లాడుకోవడం తప్పితే సాక్ష్యం ఉంటుందా? ఉండదు. దాన్ని ఎవరైనా చూడం, చూసినా తల తిప్పుకొని వెళ్ళిపోతాం. ఇట్లాంటి దుర్మార్గ పనులు మనం చూడడం ఎందుకని తల తిప్పుకొని వెళ్ళిపోతాం. దానికి సాక్ష్యం ఉండదు. ఎవరంటే దాన్ని రుజువుపరచగలిగిన వాడు దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఎలా రుజువుపరుస్తాడో చెప్తా. టైం ఎంతైందో నాకు తెలీదు. ఎలా రుజువుపరుస్తాడో చెప్తా. దేవుని చిత్తం అయితే కంటిన్యూషన్ సెకండ్ పార్ట్ నెక్స్ట్ వీక్లో మనం కంటిన్యూ చేయడానికి ఇదొక్కటి చదివిచ్చేసి నేను ముగిస్తాను. సంఖ్యాకాండం 5వ అధ్యాయం, సంఖ్యాకాండం 5వ అధ్యాయం 11వ వచనం. సిబిసి పాటలు మళ్ళీ ఇక్కడ వాక్యం చెప్తుంటాడు. సిబిసి పాటలు చూస్తున్నారు, చదువు. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను. ఎవరంట? ఒకని భార్య త్రోవ తప్పి వానికి ద్రోహము చేసిన ఎడల, అనగా వేరొకడు ఆమెతో వీర్యస్ఖలనముగా శయనించిన ఎడల, ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వారి కన్నులకు మరుగయ్యుండి ఆమె అపవిత్రపరచబడినది అనుటకు సాక్ష్యము లేకపోయినను, ఆమె పట్టుబడకపోయినను వాని మనసులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోపపడిన ఎడల, లేక వాని మనసులో రోషము పుట్టి అపవిత్రపరచబడని తన భార్య మీద కోపపరచబడిన ఎడల, ఆ పురుషుడు యాజకుని యొద్దకు తన భార్యను తీసుకుని వచ్చి ఆమె విషయము తూముడు యవల పిండిలో 10వ వంతును తేవలను. వాడు దాని మీద తైలము పోయకూడదు, దాని మీద సాంబ్రాణి వేయకూడదు. ఏలయనగా అది రోషము విషయమై నైవేద్యము, అనగా దోషమును జ్ఞాపకము చేసుకున్నటకై జ్ఞాపకార్థమైన ఏం చేయాలంట? సాక్ష్యం లేదంట. నా భార్య తప్పు చేసింది అని అంటే, అమ్మ నాయన, అమ్మ నీ కూతురు ఇట్లా చేస్తుంది అంటే, నువ్వు ఎడ చెప్తావురా నా కూతురు తప్పుడుదనే అని అంటారు. ఎందుకంటే సపోర్ట్ ఎప్పుడు మన పక్క నుంచి ఉంటుంది. మన బిడ్డ కదా, తప్పు చేసినా మనం ఏం చేయాలంట? కవరింగ్ వేయాలి. ఏం చేయాలంట? కవరింగ్ వేయాలి. నేను
ఒకసారి ఇలాగే ఒక సహోదరు వచ్చి నా దగ్గర తన కొడుకు కోడలికి జరుగుతున్నటువంటి గొడవ గురించి మాట్లాడింది. విషయం అంతటినీ చెప్పింది. నేను చెప్పాను, మరి మీ అబ్బాయి చేస్తుంది తప్పు కదా, అది తప్పని మీరు సరిచేయాలి, కానీ దాన్ని ఇలా చేసుకుంటూ వెళ్తే ఎట్లా? మీ అబ్బాయిని పిలవండి, ఆ అబ్బాయి తప్పేంటో అబ్బాయికి చెప్పండి, ఆ అమ్మాయిని పిలుద్దాం, ఆ అమ్మాయి తప్పేంటో ఆ అమ్మాయికి చెప్దాం, ఇద్దరిని ఓ చోట కూర్చొని పెట్టి సమస్యను పరిష్కరింపజేద్దాం అని. అదేం పడలేదు సార్, మీరు వెళ్ళిపోయి అమ్మాయితో మాట్లాడి అమ్మాయిని తీసుకొని వచ్చేయండి, మీ మాట వింటుంది అమ్మాయి. ఏంటంట? నా మాట వింటుందంట అమ్మాయి. నేను వెళ్ళిపోయి ఏదో 4 కట్టుకథలు చెప్పేసి అమ్మాయిని తీసుకొచ్చేసి వాళ్ళిద్దరిని కలిపేస్తే వాళ్ళిద్దరు ఎట్నో బతికిపోతారు సార్. నేను అన్నాను ఇట్లాగే, మీరేం చేస్తున్నారో తెలుసా? లోపల బంకమట్టి గోడను పెట్టి పైన సిమెంట్తో పోత పని చేస్తున్నారు. మట్టి గోడకు సిమెంటు పోత, ఇది నిలబడదు. నేను ఇలాగే చెప్పాను. ఆ ఎగ్జాంపుల్ నేను బయట నుంచి చెప్పలా, బైబిల్లో ఉంది. నేను ఎగ్జాంపుల్స్ కూడా బైబిల్ నుంచే చెప్తాను. అదే లాస్ట్ ఆమెను చూడడం. చర్చికి రాలా, ఊర్లో నుంచి కూడా వెళ్ళిపోయారు. సరే ఎక్కడో వెళ్ళిపోయి బాగుంటారులే అని అనుకున్నాను. సడన్గా నిన్న ఆదివారం ఆమె మనవరాలు ప్రత్యక్షమైంది చర్చిలో. బుడ్డిది ఎంత ఉంది. నేను ఫీచర్స్ కూడా మర్చిపోయింది. అడిగి ఎవరు నువ్వు అని అడిగాను. నేను అమ్మాయిని, అందరు ప్రేయర్ చేయించుకోవడానికి వరుసగా వస్తారు పెనుబర్తిలో, పిలిచి అడిగాను ఎవరు నువ్వు అని అడిగితే, నేను ఫలానా వాళ్ళ అమ్మాయిని సార్ అని చెప్పాను. ఎప్పుడు వచ్చారు మీరు అని అడిగాను. 1 వారం అయింది సార్ వచ్చి. మీ అమ్మ నాన్న ఇద్దరు వచ్చారా? రాలేదు. ఎందుకు రాలేదు? మా అమ్మ మా నాయనతో ఉండడం లేదు సార్. ఈ విషయం తెలుసా? ఏ కొడుకుని కవర్ చేయడానికైతే ఆమె కవర్ చేసి ఎలాగో ఏరే పాస్టర్ని పంపించి అబద్ధాలు చెప్పి అమ్మాయిని తెప్పించేసుకునింది, బాగానే ఉంది. ఏ కొడుకుని కవర్ చేయడానికి ఇన్ని రోజులు ప్రయత్నం చేసిందో ఆ కొడుకు తల్లిని వదిలిపెట్టి వచ్చేసాడు. కోడలు పోయి అత్తను అతుక్కోండి. ఇప్పుడు కోడలు అత్త ఒక ఇంట్లో ఉండరు, కొడుకు ఆ బిడ్డ ఇంకొక ఇంట్లో వేరుగా సపరేట్గా ఉంటున్నారు. మట్టి గోడ మీద గచ్చిపోత. ఈరోజు చాలామంది ఇదే ప్రయత్నం చేస్తున్నారు. జీవితాన్ని నిలబెట్టుకోవాల్సిన ప్రయత్నం చేయకుండా దేవుడు అదే అంటున్నాడు, నీకు సందేహం ఉంది, అనుమానం ఉంది, దాన్ని తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. వాక్యం అంటున్నాడు, దీనికి సాక్ష్యము లేదు. అదే కదా చెప్తున్నాడు, సాక్ష్యము లేదు. ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వాడి కన్నులకు మరుగయ్యుండి ఆమె అపవిత్రపరచబడినదనుటకు సాక్ష్యము లేకపోయిన ఎడలా. సాక్ష్యం లేకపోతే ఎవరంట సాక్ష్యం? దేవుడు. హల్లెలూయా. ఎవరంట సాక్ష్యం? మనుషుల కళ్ళ కప్పెట్టి ఎన్నైనా చేయొచ్చు, కానీ దేవుడి కళ్ళను కప్పెట్టి ఎవరు ఏమీ తప్పించుకోలేరు. ప్రియమైనటువంటి వాళ్ళు మనుషుల కళ్ళను కప్పెట్టడానికి ప్రయత్నం చేయొచ్చు. ఈ మధ్యకాలంలో ఒక సహోదరుడి వైఫ్ నాతో మాట్లాడుతూ ఇలా అనింది, మా ఆయనకి ఎవరి భయం లేకపోయినా కూడా దేవుడి భయం చాలా ఉంది సార్ మా ఆయనకని. అదే ఎంత బాగా చెప్తున్నావు అమ్మా, దేవుడి భయం ఉందని నా భర్త చాలా మంచోడని చెప్పేవాళ్ళు, నేను ఒక్కదాన్ని చూస్తున్నాను అని అంటే ఎట్లా చెప్పగలవు అని అంటే, మా ఆయన ఎప్పుడు ఏమంటుంటాడో తెలుసా, నీ కళ్ళకి నేను ఎలా ఉన్నా ఎలా లేకపోయినా దేవుడు నన్ను చూస్తూ ఉంటాడని చెప్తుంటాడంట. హల్లెలూయా. నీకు కనబడకుండా నేనేం చేసినా పర్వాలేదు. ఎవరు చూస్తుంటారంట? పైన ఆయన చూస్తుంటాడు. ఆయన చూస్తున్నాడనే భయం ఉండేటువంటి వాడు ఎక్కడికి పోయినా భయపడతానే ఉంటాడు, ఎందుకంటే అన్ని చోట్ల ఆయన ఉంటాడు. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యం అది. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. అయ్యో పర్లేదు, మంచి సాక్ష్యం సంపాదించుకున్నాడు ఈయన అని అనుకున్నాను. ప్రియులారా, దేవుడు సాక్ష్యంగా ఉన్నాడు. ఎవరున్నారంట? దేవుడు సాక్ష్యంగా. దేవుని మందిరంలోకి తీసుకురావాలంట, యాజకుడి ఎదుటికి తీసుకురావాలంట, ఆమె తెచ్చినటువంటి అర్పణ మీద ఆమె దోషిట్లో పోయాలంట. తూముడు
గోధుమలు. ఆ తూముడు గోధుమల్లో దశమ భాగం 10వ వంతు 7 కిలోల గోధుమలు. ఆ 7 కిలోల గోధుమల్ని ఒక సంచిలో పెట్టి ఆవిడ చేతిలో పెట్టాలంట. మామూలుగా అర్పణ అర్పించేటప్పుడు దానితో పాటు ఒలీవ నూనె పోయాలి, దానితో పాటు సాంబ్రాణి వేయాలి, ఇవన్నీ చేయాలి. వాక్యం అంటాడు అవన్నీ చేయొద్దు, అవన్నీ చేయడానికి వీల్లేదు. అది రోషము విషయమైనటువంటి నిబంధన. దేని విషయం అంట? దోషాన్ని జ్ఞాపకం చేసేది. ఆవిడ చేతిలో పెట్టవన్నీ. తర్వాత అంట యాజకుడు అంట పరిశుద్ధమైన నీళ్లు తీసుకొని, క్లీన్ వాటర్ తీసుకొని, మందిరంలో ఉండేటువంటి డస్ట్, దుమ్ము దానిలో వేయాలంట. ఆ నీళ్ళలో, మందిరంలో ఉండే దుమ్ము ఆ నీళ్ళల్లో వేయాలంట. ఆవిడ చేతిలో అర్పణ పెట్టిన తర్వాత ఆవిడ చేత ప్రమాణం చేయించి, నేను నా భర్తకు తెలియకుండా కానీ, నా ఇంటి వారికి తెలియకుండా కానీ, లోకమునకు తెలియకుండా కానీ నేను ఏ పురుషునితోనూ శయనించలేదు అని ప్రమాణం చేయించి, ఒకవేళ నేను ఆ రీతిగా చేసినట్లయితే నేను తాగుతున్నటువంటి ఈ నీళ్లు నా కడుపులో విషమగును గాక అని చెప్పాలి. అప్పుడు దేవుని మందిరంలో నుంచి దుమ్ము వేసినటువంటి ఆ నీళ్ళని ఆవిడికి తాగిస్తే వాక్యంలో ఏం చెప్తుందో చదివేద్దాం. మీకు అది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. అది మీకు ఇప్పటికే చాలా ఇంట్రెస్టింగ్. ఇదేంటి మొత్తం చదివించకుండా పాస్టర్ వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారు. ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా చదువుకోండి, ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది. 27వ వచనం చదవండి. ఆ నీళ్లు ఆ స్త్రీకి తాగించవలెను, అతడు ఆమెకు ఆ నీళ్లు తాగించిన తర్వాత జరుగునది ఏమనగా, ఆమె అపవిత్రపరచబడి తన భర్తకు ద్రోహము చేసిన యెడల శాపము కలుగజేయు ఆ నీళ్లు చేదై ఆమెలోనికి చేరిన తర్వాత ఆమె కడుపు ఉబ్బును, ఆమె నడుము పడిపోవును. ఆ స్త్రీ తన జనుల మధ్య శాపాస్పదముగా. హల్లెలూయా. ఎవరు సాక్ష్యం అంట వివాహానికి? ఆయన దగ్గరికి వచ్చి నిలబడ్డ తర్వాత నువ్వు ఏం చేసినా ఒకరోజు బయటపడుతుంది. హల్లెలూయా. ఏం చేసినా బయటపడుతుంది. అందుకనే దేవుడు వివాహానికి సాక్షి అయి ఉన్నాడు. కాబట్టి వివాహం చేసుకున్నటువంటి స్త్రీ పురుషులందరికీ నేను చెప్తున్నాను, ప్రతి చిన్న విషయాన్ని వివాదంగా మార్చుకోబాకండి. ప్రతి చిన్న విషయాన్ని మీ మధ్య అగాధానికి తావిచ్చేటట్లుగా చేసుకోబాకండి. మీ వివాహం దేవుని చేత జరిపించబడింది. హల్లెలూయా. దేవుని చేత జరిపించబడింది. మా ఆయన ఎక్కువ సంపాదించడు, వాళ్ళ ఆయన అయితే బాగా సంపాదిస్తాడు, పెద్ద సమస్య అయిపోయింది. మీరు గమనించండి, మీరే ఆలోచించండి. మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ భర్త గురించి గొప్పగా మాట్లాడుతున్నారా, తక్కువగా మాట్లాడుతున్నారా? ఆయన అంతే. ఏం మాట్లాడుతున్నారు మీ కుటుంబాల్లో మీ భర్తల గురించి? ఏం మాట్లాడుతున్నారు మీ భార్యల గురించి? ఈక్వల్ మేట్, సాటి అయినా ప్రతి చిన్న